శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 505వ నామం చతుర్వక్త్ర మనోహర మంత్రస్వరూపంలో శ్రీ చతుర్వక్త్ర మనోహరాయై నమః. ఈ నామంలో అమ్మవారికి గల శిరస్సులను గురించి వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. మనం ఇంతకుముందు నామాలలో చెప్పబడిన అమ్మవారి ముఖమండలముల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే, విశుద్ధి చక్రంలో కొలువై ఉండే తల్లి ఒకే ఒక ముఖంతో దర్శనమిస్తూ గర్భస్థ శిశువు యొక్క మొదటి నెలకు రక్షణను ప్రసాదిస్తూ ఉండగా, అనాహతంలో కొలువై ఉండే తల్లి 2 ముఖాలను కలిగి ఉండి 2వ నెల స్థితికి రక్షణను ప్రసాదిస్తుంది. ఆ తర్వాత మణిపురంలో కొలువై ఉండే తల్లి 3 ముఖములను కలిగి ఉండి 3వ నెల వయసు ఉన్న గర్భస్థ శిశువును రక్షిస్తుంది అని చెప్పుకున్నాం. ఈ అమ్మవారు 4 శిరస్సులతో సాధకునికి దర్శనమిస్తుంది. అంటే 4 ముఖాల ఈ తల్లి గర్భస్థ శిశువు యొక్క 4వ నెలకు రక్షణను ఇస్తుంది అని మనకు తెలియజేయబడుతోంది. ఈ 4 శిరస్సులతో ప్రకాశించే ఈ తల్లి 6 దళాల కమలంపై ఆసీనురాలై మనలను అనుగ్రహిస్తుంది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.